అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి ఒక బ్రహ్మాండమైన పొడితో మేము ముందరికి వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ అన్నిట్లోకి చాలా రుచికరమైన ఈ పొడి అయితే తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. నేను ప్యాన్ అయితే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చెంచాతో శనక్కాయ గింజలు అంటే వేరుశనగ గుండ్లు అయితే వేసుకున్నాను. ఇది మనకు దోరగా ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకున్నాండి. అప్పుడే మనకు శనక్కాయ గింజలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టేసామంటే పైన అయితే మనకు కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. మన శనక్కాయలు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని చల్లడానికి పక్కన అయితే పెట్టేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఒక చెంచాతో ఎండు కొబ్బరి అండి, కొబ్బరి అయితే మాత్రం వేసుకోవాలి. మనం ఫుల్గా వేసుకోవాలి ఒక చెంచాతో. దీంట్లోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న శనక్కాయ గింజలు ఉన్నాయి కదా, అది కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక 10 తెల్లగడ్డ పాలన అయితే కూడా వేసుకోవాలి, అంటే వెల్లుల్లిపాయలు. దాంట్లోనే మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక స్పూను గుంటూరు కారం అయితే వేసానండి. ఇది కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకొని ఈ ఐటమ్స్ అన్నీ మనము కొద్దిగా బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మెత్తగా పొడి పేస్ట్లా కాకుండా ఈ విధంగా కొద్దిగా బరగ్గా ఉన్నట్లు మిక్సీ పట్టుకున్నామంటే గుమగుమలాడే మనకు ఈ శనక్కాయ గింజల ఎండు కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఇది మనకు వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇది చేయడం కూడా ఇది చాలా ఈజీ కదా, చూసారు కదా. ఇప్పుడు దీన్ని అయితే ప్లేట్లో సర్వ్ చేసేద్దాము. మనకు మంచి అరోమా ఫ్లేవర్తో సూపర్ టేస్ట్గా ఉండే శనక్కాయ గింజల ఎండు కొబ్బరి పొడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీకు కూరల్లో కూడా, ఆకుకూరల్లో కూడా, అలాగే కూరగాయలు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.